హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో ఏది అసత్యము అని అంటున్నాడు. ఇది 8th క్లాస్ 111 లో ఉంది. అందులో ఫస్ట్ చూస్తే సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు అంటే సమచతుర్భుజాలు ఏవైతే ఉన్నాయో అవి సమాంతర చతుర్భుజాలు అంటున్నాడు. అంటే సమాంతర చతుర్భుజం తాలూకా ప్రతి రూల్ కూడా సమచతుర్భుజము. సమచతుర్భుజం అంటే రాంబస్. సమాంతర చతుర్భుజం తాలూకా ప్రతి రూల్ కూడా సమచతుర్భుజం పాటిస్తుంది. సమాంతర చతుర్భుజం తాలూకా రూల్స్ ఏంటి మనకి? సమాంతర చతుర్భుజం తాలూకా రూల్స్ ఏంటి మనకి? ఎదురెదురు కోణాలు సమానము, అలాగే ఎదురెదురు భుజాలు సమానము, సమాంతరము, అటువంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా సమచతుర్భుజం పాటిస్తుంది. కాబట్టి సమచతుర్భుజం రాంబస్ పాటిస్తుంది. ఇది సత్యం అవుతుంది, మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్, చిత్రస్త్రాలన్నీ సమలంబ చతుర్భుజాలు అంటే సమలంబ చతుర్భుజం తాలూకా రూల్స్ అన్ని కూడా చిత్రాస్త్రం పాటిస్తుంది. యాక్చువల్ గా చిత్రాస్త్రం ఏదైతే ఉందో అది ప్రతి దాని తాలూకా రూల్ కూడా పాటిస్తుంది. కాబట్టి చిత్రాస్త్రం అనేది ప్రతి దాన్ని పాటిస్తుంది. అది సమలంబ చతుర్భుజం అవ్వచ్చు, సమాంతర చతుర్భుజం అవ్వచ్చు, దీర్ఘచతురస్రం అవ్వచ్చు, ప్రతి దాని తాలూకా రూల్ కూడా చిత్రాస్త్రం పాటిస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ అంటే సత్యమే. నెక్స్ట్ మూడో చూస్తే సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు అంటే సమచతుర్భుజం రాంబస్ ఏదైతే ఉందో అది గాలిపటాలు అని అంటున్నాడు. అంటే గాలిపటం తాలూకా ప్రతి రూల్ కూడా సమచతుర్భుజం పాటిస్తుంది. గాలిపటం తాలూకా రూల్స్ ఏంటి? రెండు జతల ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఇది ఈ జత ఆసన్న భుజము, ఈ జత ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి. ఆ రూల్ పాటిస్తారు. అలాగే ఇక్కడ ఈ కర్ణము సమద్వీకరణం చేస్తుంది, లంబ సమద్వీకరణం చేస్తుంది. అది కూడా సమచతుర్భుజంలో చేస్తుంది. కాబట్టి గాలిపటం తాలూకా ప్రతి రూల్ కూడా సమచతుర్భుజం పాటిస్తుంది. మనకు అడిగింది ఏంటి? అసత్యం అడిగాడు. ఇప్పుడు చూద్దాం. దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అంటే చిత్రస్త్రం తాలూకా ప్రతి రూల్ ని కూడా దీర్ఘ చతురస్రం పాటిస్తుంది అని అంటున్నాడు. చిత్రస్త్రం తాలూకా ప్రతి రూల్ ఏంటి? ఎదురెదురు అన్ని భుజాలు సమం చిత్రస్త్రంకి. దీర్ఘ చతురస్రంకి వచ్చేసరికి అన్ని భుజాలు సమానమా? కాదు. కాబట్టి చిత్రస్త్రం తాలూకా అన్ని రూల్స్ కూడా పాటించట్లేదు. కానీ వీడేమో దీర్ఘ చతురస్రాలు అన్ని చిత్రస్రాలు అవుతాయని అంటున్నాడు. కాబట్టి కాదు కదా. కాబట్టి వీటన్నిటిలో కూడా అసత్యం ఏదైనా ఉన్నది అంటే అది ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.